అతిపెద్ద దెబ్బే తప్పదు అని మన సంస్థలతో పాటు ఆర్థిక సంస్థతో పాటు అమెరికన్ సంస్థలు కూడా చెప్తున్నాయి. భారత్ మీద ఆంక్షల వల్ల అమెరికాకి ₹4 ఎక్కువ వస్తాయి. ఏది ఈ టారిఫ్లు ఎక్కువ పెంచడం వల్ల. అట్ ద సేమ్ టైం అమెరికన్ ఫైనాన్షియల్ సిచ్యుయేషన్లో భారీగా దెబ్బతింటుంది. అంటే ₹100 వచ్చే వస్తువు ₹120 పెట్టి కొనేటప్పుడు వాడికి ఆదాయం ఆ స్థాయిలో ఉండాలి కదా అమెరికన్ పౌరుడికి. అది లేకపోతే వాళ్ళు అప్పులు పాలవుతారు. తద్వారా అక్కడ బ్యాంకింగ్ మీద డిపెండ్ అవ్వాల్సి, తద్వారా వాళ్ళ జీవన ప్రమాణాలు దెబ్బతింటాయి. కాబట్టి కొన్ని రోజుల పాటు ఈ ప్రెషర్స్ చేస్తుంది అమెరికా. ఆ ప్రెషర్స్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్తే కొన్ని నెలల పాటు భారత్ ఇబ్బంది ఎదుర్కొన్న ఆ తర్వాత అమెరికా అనే దారికి వస్తుంది అన్నది నిపుణులు చెప్తున్నారు.